ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం పైపైన చూస్తే ఒక విచిత్రమైన పొలానికి లేదా వ్యాపారానికి సంబంధించినట్టు కనిపిస్తుంది. కానీ దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు నైతిక సత్యం ఉంది. మనం చేసే మంచి పనులు, ఇతరులకు చేసే సహాయం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా అది వృధా పోదు. నీళ్ల మీద విసిరినట్లుగా అనిపించినా దేవుని మీద నమ్మకంతో చేసే మంచి కార్యాలు సరైన సమయంలో తిరిగి మనకే మేలు రూపంలో లభిస్తాయి. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులకు సేవ చేయడం అనే సూత్రాన్ని ఈ వచనం మనకు బోధిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఆహారమును నీళ్ల మీద వేయుట. ప్రాచీన కాలంలో ఇజ్రాయేలీలు లేదా వర్తకులు సముద్ర మార్గాల ద్వారా ధాన్యాన్ని లేదా ఆహార పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. ఓడల మీద సరుకులు పంపడం అంటే అప్పట్లో ఒక రకంగా రిస్క్తో కూడుకున్నదే. కానీ అలా సముద్రం మీదుగా పంపిన సరుకులు చాలా కాలం తర్వాత గమ్యస్థానానికి చేరి అక్కడ వ్యాపారం జరిగి తిరిగి లాభాల రూపంలో తమకే వెనక్కి వచ్చేవి. కాబట్టి ఇక్కడ నీళ్ల మీద వేయడం అనేది భవిష్యత్తు మీద నమ్మకంతో చేసే వ్యాపార ప్రయత్నాన్ని సూచిస్తుంది. నీళ్ల మీద ఆహారం వేస్తే అది కొట్టుకుపోతుంది, మనకు తిరిగి రానట్లే అనిపిస్తుంది. అలాగే మనం పేదలకు, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం వెంటనే మనకు తిరిగి రాకపోవచ్చు, కానీ ఆ ఉదారత ఎప్పటికీ వృధా పోదు. మనకు తిరిగి ఏదైనా లభిస్తుందనే ఆశతో కాకుండా నిస్వార్థంగా మంచి పనులు చేయాలి. మనం చేసే ప్రతి మంచి పని నీటిలో వేసిన విత్తనం లాంటిది. అది సరైన సమయంలో అనుకోని మార్గాల ద్వారా మనకే మేలు చేసేలా మారుతుంది. ఉదాహరణకు, యేసుక్రీస్తు ఒకసారి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారితో ఒక ముఖ్యమైన సత్కార్యపు సూత్రాన్ని చెప్తాడు. అదేంటంటే, నీవు మధ్యాహ్న భోజనమైనను రాత్రి భోజనమైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనికులైన నీ పొరుగు వారినైనను పిలవద్దు. పిలిచిన ఎడల వారును నిన్ను పిలుతురు గనుక నీకు ప్రతిఫలము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు తిరిగి నీకు భోజనం పెట్టలేరు, కాబట్టి నీవు ధన్యుడవగుదువు. నీకు ప్రతిఫలం నీతిమంతుల పునరుత్థానమందు కలుగును అని. ఎవరైతే మనకు తిరిగి ఇవ్వలేరనిపిస్తుందో వారికి చేసే సహాయమే అసలైన నీళ్ల మీద వేయడం. అలాగే యేసుక్రీస్తు బోధలు వినడానికి అడవి ప్రాంతానికి స్త్రీలు, పిల్లలుగాక దాదాపు 5,000 మంది పురుషులు వచ్చారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఆకలితో ఉన్నారు, కానీ అక్కడ తినడానికి ఏమీ లేదు. అప్పుడు అపోస్తలుడైన అంద్రెయ ఒక చిన్న బాలుడు తెచ్చుకున్న 5 యవల రొట్టెలను 2 చేపలను యేసు దగ్గరికి తెచ్చాడు. అంత పెద్ద జన సమూహానికి ఆ కొద్దిపాటి ఆహారం ఏ మూలకు సరిపోతుంది? అది ఆ బాలుడు దాచుకోవచ్చు, లేదా తన ఒక్కడికి సరిపోతుంది. కానీ తన దగ్గర ఉన్న ఆ కొద్ది ఆహారాన్ని యేసు చేతికి ఇవ్వడం ద్వారా ఇతరుల ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చాడు. ఆ చిన్న బాలుడు త్యాగం చేసిన ఆ కొద్దిపాటి ఆహారాన్ని యేసు ఆశీర్వదించి పంచమంటే వేలాది మంది కడుపు నిండా తిన్నారు. మిగిలిన ముక్కలే 12 గంపల నిండా ఎత్తారు. మనం ఇతరుల కోసం చేసిన చిన్న సహాయం దేవుడు దానిని వేలంతలు చేసి తిరిగి ఇస్తాడనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రియులారా, ఈ రోజు మీ చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడకండి. ఆ చిన్న బాలుడు తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఇతరుల కోసం ఇష్టపూర్వకంగా ఇస్తే అది వేలాది మంది ఆకలి తీర్చడమే కాకుండా 12 గంపల నిండా మిగిల్చింది. అదేవిధంగా మనం సమాజంలో అభాగ్యులకు, మనకు తిరిగి ఏది ఇవ్వలేని వారికి చేసే చిన్న సహాయం కూడా దేవుని దృష్టిలో గొప్ప విలువను కలిగి ఉంటుంది. రెండవదిగా, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని ఉంది. మనం చేసిన ఆ మంచి పని లేదా శ్రమ వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత దేవుడు దానిని వృధా కానివ్వకుండా రెట్టింపు ఆశీర్వాదంగా మన కళ్ళ ముందు కనబడేలా చేస్తాడు. దేవుని దృష్టిలో ఏ మంచి శ్రమ నేలపాలు కాదు, సరైన సమయంలో అది గొప్ప పంటను ఇస్తుంది. ఉదాహరణకు, షూనేము పట్టణంలో ఉన్న ఒక భక్తురాలు దైవజనుడైన ఎలీషాను ఎంతో గౌరవించి భోజనం పెట్టి తమ ఇంట్లోనే ఒక చిన్న గదిని ఏర్పాటు చేసి సేవ చేసింది. అప్పటికీ ఆమెకు సంతానం లేదు, అయినా ఆమె ఎలాంటి ప్రతిఫలాన్ని ఆమె ఆశించలేదు. ఆమె చేసిన నిస్వార్థమైన సేవను దేవుడు విస్మరించలేదు. తగిన సమయంలో ఎలీషా ద్వారా ఆమెకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంతేకాదు, ఆ అబ్బాయి పెద్దయ్యాక అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అదే ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఆ బాలుడికి తిరిగి ప్రాణం ఇచ్చి ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆమె చేసిన చిన్న ఆతిథ్యం శ్రమకాలం గడిచాక గొప్ప అద్భుతంగా ఆమె కళ్ళ ముందు సాక్ష్యంగా నిలిచింది. అలాగే సౌలు కుమారుడైన యోనాతాను
తన ప్రాణ స్నేహితుడైన దావీదును కాపాడుతూ ఎన్నోసార్లు తన తండ్రి ఆగ్రహాన్ని లెక్క చేయకుండా సహాయం చేశాడు. యోనాతాను బ్రతికి ఉండగానే దావీదుకు పూర్తి రాజ్యాధికారం రాలేదు. కాలం గడిచిపోయిన తర్వాత దావీదు రాజై సింహాసనం మీద స్థిరపడ్డాడు. ఆ తర్వాత యోనాతాను చేసిన స్నేహధర్మాన్ని మరియు సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని వెతికించి కుంటివాడైన యోనాతాను కుమారుడు మెఫీబోషెతును రాజభోజనంతో గౌరవించి వారి ఆస్తులన్నింటినీ తిరిగి ఇప్పించాడు. యోనాతాను చేసిన మంచి చాలా దినాల తర్వాత అతని కుటుంబానికి అండగా నిలిచింది. ప్రియులారా, షూనేము స్త్రీ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసిన ఆతిథ్యం మరియు యోనాతాను దావీదుపై చూపిన నిస్వార్థమైన స్నేహం, అప్పట్లో వాటికి వెంటనే ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ కాలం గడిచిన తర్వాత దేవుడు ఆ రెండింటిని వృధా కానివ్వకుండా ఒక అద్భుతమైన సాక్ష్యంగా రెట్టింపు ఆశీర్వాదకరంగా వారి కళ్ళ ముందే నెరవేర్చాడు. కాబట్టి మనం సమాజంలో చేసే ప్రతి మంచి పని, ఇతరుల కోసం పడే ప్రతి కష్టం లేదా శ్రమ నేలపాలు కావు. మనుషుల కళ్ళకు అది ఆలస్యంగా లేదా ప్రయోజనం లేనిదిగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రతి శ్రమకు సరైన సమయం ఉంది. మనం విసుగు చెందకుండా ఓపికతో మంచి చేస్తూ ఉంటే తగిన కాలమందు దేవుడు దానిని మన కళ్ళ ముందే గొప్ప పంటగా కనబడేలా చేస్తాడు. కాబట్టి మనము సత్కార్యాలు చేసే విషయంలో విసుకకయుందము. అలేక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఆహారమును నీళ్ల మీద వేయాలని చాలా దినములైన తర్వాత అది మాకు కనబడునని, మేం చేసే మంచి పనులు ఇతరులకు చేసే సహాయం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా అది వృధా పోదని, నీ మీద నమ్మకంతో చేసే మంచి కార్యాలు సరైన సమయంలో తిరిగి మాకే మేలు రూపంలో లభిస్తుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మేం సమాజంలో అభాగ్యులకు, మాకు తిరిగి ఏది ఇవ్వలేని వారికి చేసే చిన్న సహాయం కూడా నీ దృష్టిలో గొప్ప విలువను కలిగి ఉంటుంది గనుక షూనేము స్త్రీ మరియు యోనాతానుల వలె ఇతరుల పట్ల ప్రేమను చూపుతూ మేము చేసే ప్రతి సత్కార్యం నీ దృష్టిలో భద్రంగా ఉంటుందన్న విశ్వాసంతో ముందుకు సాగే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, మేం విసుగు చెందకుండా ఓపికతో మంచి చేస్తూ ఉంటే తగిన కాలమందు నీవు దానిని మా కళ్ళ ముందు గొప్ప పంటగా కనబడేలా చేస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము అలేక మేలు చేస్తూ మా పనులకు తగిన ఫలితాన్ని తగిన కాలమందు మేము పొందుకొనుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను వారి కళ్ళ ముందు కనబడేలా చేసి నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను రూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.